ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తగా 2 విద్యార్థులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం సెల్లార్లో కోచింగ్ సెంటర్ లైబ్రరీ ఉంటుండగా హఠాత్తుగా వరద పోటెత్తి సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తగా 3 విద్యార్థులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం సెల్లార్లో కోచింగ్ సెంటర్ లైబ్రరీ ఉంది. విద్యార్థులు అక్కడ చదువుకుంటుండగా హఠాత్తుగా వరద పోటెత్తి సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. बच्चों को कैसे कुछ दिया सर अरे क्या रीजन है बच्चे इससे पहले भी कोई घटना हो चुकी थी तो हमें पता नहीं होगी पटेल नगर के अंदर ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తగా 3 విద్యార్థులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం సెల్లార్లో కోచింగ్ సెంటర్ లైబ్రరీ ఉంది. విద్యార్థులు అక్కడ చదువుకుంటుండగా హఠాత్తుగా వరద పోటెత్తి సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో 2 విద్యార్థులు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారని తెలుస్తోంది. 3 bodies have been recovered, 2 female bodies and 1 male. उनको फर्दर लीगल एक्शन के लिए हमने पोस्टमार्टम एग्जामिनेशन के लिए भेज दिया है. यहाँ पे कंटिन्यूसली वाटर को पंप आउट करने की काम जारी है. अभी एक फाइनल राउंड ऑफ सर्च बाकी है. काफी हद तक सर्च ऑपरेशन, सर्च एंड रेस्क्यू ऑपरेशन काफी हद तक जो कुछ स्टूडेंट्स यहाँ पे फंसे हुए थे उनको हमने रेस्क्यू भी किया है. 3 स्टूडेंट्स हैव बीन सेंट टू हॉस्पिटल. दे आर फाइन. उनको मेडिकल एग्जामिनेशन के लिए हॉस्पिटल भेजा है. और जो कुछ बाकी चुप हो जाओ तो प्लीज. और जो बाकी जो कुछ यहाँ पे काम करने वाले टीचर वगैरह टाइप के थे जिनको भी रेस्क्यू किया गया था उनको भी हमने मेडिकल एग्जामिनेशन के लिए भेजा है. ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు నగరంలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తగా 3 విద్యార్థులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారని తెలుస్తుంది. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నిన్న శనివారం ఢిల్లీ నగరం భారీ వర్షంతో ముంచెత్తిపోయింది. కరోల్ బాగ్ నియర్ లోని రావుస్ ఐఏ స్టడీ సర్కిల్ లోకి వరద నీరు చేరింది. అయితే అదే టైంలో లైబ్రరీలో చదువుకుంటున్న 3 విద్యార్థులు కూడా
దుర్మరణం చెందారు. వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నారు. కింద ఎక్కడైతే బేస్మెంట్ లో పార్కింగ్ ప్లేస్ ఉందో అండర్ గ్రౌండ్ లో అక్కడ ఒక్కసారిగా కూడా వాటర్ రావడంతో వాటర్ లాగ్ అవడంతో కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు నీట కూడా మునిగిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా ఇది ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఒక సివిల్ శిక్షణా కేంద్రం బేస్మెంట్ లోకి వరద నీరు రావడంతో అందులోని 3 విద్యార్థులు మునిగి కూడా ప్రాణాలు కోల్పోయారు. శనివారం కురిసిన వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్ మొత్తం కూడా నీట మునిగింది. అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు కూడా అగ్నిమాపక విభాగానికి రాత్రి 7:20 సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే 5 ఫైర్ ఇంజన్లతోని నీటిని బయటికి పంపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. అయితే అప్పటికి కూడా వాళ్ళు కాస్త లేట్ గా చేరుకోవడము, అప్పటికి వాళ్ళ ట్రైడ్ లెవెల్ బెస్ట్. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ 3కి ప్రాణ నష్టం జరగడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొలుతో 2 యువతల మృతదేహాలు లభ్యం కాగా శనివారం అర్ధరాత్రి తర్వాత కూడా ఒక యువకుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్ మార్టం కోసం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపినట్టు కూడా సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్ధన్ తెలిపారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే బేస్మెంట్ లో 7 అడుగుల మేర నీరు ఉందని కూడా ఆయన తెలిపారు. విద్యార్థులు ఎవరు ఇక్కడికి రావద్దని, రెస్క్యూ ఆపరేషన్ కు విఘాతం కలుగుతుందని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. తోటి విద్యార్థులు చనిపోవడం బాధ కలిగిస్తుంది, కానీ ఘటనా స్థలం రావడం వల్ల పరిష్కారం దొరకదని కూడా డీసీపీ అన్నారు. అయితే ఢిల్లీ ఫైర్ విభాగం చీఫ్ అతుల్ గారికి మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, బేస్మెంట్ లో ఎవరైనా చిక్కుకున్నారా అని కూడా అనుమానిస్తున్నట్లు కూడా తెలిపారు. ఘటనలో 3 విద్యార్థులు చనిపోగా మరో 30 మంది తప్పించుకున్నారని కూడా ఆయన ప్రకటించారు. 2 రోజుల కిందట సివిల్స్ అభ్యర్థి ఇదే ప్రాంతాల్లో విద్యుత్ షాకుతో ప్రాణాలు కోల్పోయాడని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి అతీషి అధికారులను నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఢిల్లీలో శనివారం సాయంత్రం భారీ వర్షం కారణంగా కూడా ప్రమాదం చోటు తీసుకుంది. రాజేంద్ర నగర్ లోని ఒక కోచింగ్ సెంటర్ లో బేస్మెంట్ కు వరద నీరు జరిగి 3 విద్యార్థులు చనిపోవడంతో ఇప్పుడు అంతా ఢిల్లీ మొత్తం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా మనం చూసాము అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా అక్కడ పైకప్పు ఊడి పడిపోవడం కూడా దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఢిల్లీలో సహజంగానే ఇక్కడ అటు చలి కానీ ఇటు ఎండలు కానీ వర్షాలు కానీ విపరీతంగా ఉంటాయి. సిమిలర్ గా మనము సమ్మర్ లో కూడా చూసుకుంటే 50 డిగ్రీలకు కూడా వెళ్ళింది. అలాగే చలి కూడా మనం చలికాలం చూస్తే పొగమంచు కారణంగా కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కొన్ని సందర్భాల్లో ఫ్లైట్లు కూడా డిలే అవుతూ వస్తూ ఉంటాయి. ఈసారి వర్షాలు కూడా రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా కాలనీస్ లో కానీ రోడ్ల మీద కూడా ఢిల్లీ దేశ రాజధానిలో కూడా వాటర్ లాగ్ అవ్వడం మనం చూసాము. అయితే నిన్న జరిగిన ఈ సంఘటనతో కూడా అసలు 3 విద్యార్థులు చనిపోవడం కూడా అత్యంత బాధాకరం అని కూడా అటు పోలీసు అధికారులు అంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ అగ్నిమాపక విభాగాలు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కూడా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ మేయర్ షెర్లీ ఒబెరాయ్, స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కూడా అక్కడ చేరుకొని నిరంతరం కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వారు ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ కూడా చేస్తున్నారు. అయితే దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఎవరైనా ఉన్నట్టు తేలితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా స్పష్టం చేశారు. సందీప్, శ్రీచరణ్, గత కొన్ని రోజులుగా ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొత్తం ప్రమాద స్థలంలో ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మిగతా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? యూజువల్ గా ఢిల్లీలోని చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి నియర్ టు కరోల్ బాగ్. సో నిన్న జరిగిన ఉదంతము రావుస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో కూడా జరిగింది. దాదాపు ఒక్కొక్క బ్యాచ్ కి యావరేజ్ గా కూడా 30 నుంచి 60 మంది కూడా ఉంటారు. సో అయితే నిన్న జరిగిన వాళ్ళందరూ కూడా అక్కడ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు స్టడీ హాల్లో కింద బేస్మెంట్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వెళ్లి కూడా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇన్స్టిట్యూట్ కేటాయించే సమయాల ప్రకారం బట్టి కూడా వాళ్ళు తమ స్టడీ ప్లాన్ ని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే నిన్న యథావిధిగా కూడా అక్కడ బేస్మెంట్ హాల్లో కొంతమంది విద్యార్థులు వెళ్లి చదువుకోవడము, ఒక్కసారి కూడా భారీ వర్షం పడడంతో ఆ నీరంతా కూడా ఆ బేస్మెంట్ హాల్లో చేరడంతో వారికి ఒక్కసారిగా కూడా ఉక్కిరి బిక్కిరై ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి కూడా అక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతానికి అయితే 3 ఓవరాల్ గా 7 ఉన్నారని కూడా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే 3 మాత్రము ప్రాణాలు కోల్పోయారనేది కూడా ఢిల్లీ
డీసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే సందీప్. శ్రీచరణ్, అంటే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా? ప్రస్తుతానికైతే ఇక్కడ ఢిల్లీ మేయర్ తో పాటు స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముందుగా అనుకున్నట్టు కాన్స్పిరసీ థియరీ ఉందా అని కూడా వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఉంటే దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ స్టూడెంట్స్ కి మాత్రము అంటే ప్రామిసింగ్ గా భరోసాగా కూడా ఎలాంటి ప్రకటన అనేది ఆ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు సందీప్. అంటే ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందా? ఇక ప్రస్తుతానికి అయితే ఇటు ఢిల్లీ అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ విభాగాలు కూడా తమ రెస్క్యూ ఆపరేషన్ ని కూడా కొనసాగిస్తున్నాయి. ఒక ప్రైమరీ అంటే ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో ఈ సెర్చ్ ఆపరేషన్ మొత్తం అయిపోయాక ఇంకెంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ ఇంకెంతమంది నీళ్లలో ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా తెలిసాకే కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.